సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ మంగమ్మ గారి కొడుకులో శ్రద్ధ గారు అండ్ విశ్వ గారు రాబోతున్నారు. రండి రండి రండి. సో ఇప్పుడు విశ్వ మీద శ్రద్ధకి ఎంత శ్రద్ధ ఉందో శ్రద్ధగా చూపించబోతున్నారు, అంతే కదా? I love to sing. Through my songs, I want to express my love. All right, విశ్వ రెడీ? బ్యూటిఫుల్ శ్రద్ధ. నీకు ఎలా అనిపించింది అన్న? ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ. నాకు మాట్లాడడానికి మాటలు రావట్లేదు. సో స్వీట్. ఈ మెమరీని ఇంకా స్పెషల్ చేద్దాం అనుకున్నా. ఐ వాంట్ టు షేర్ వన్ మోర్ బ్యూటిఫుల్ సాంగ్ విత్ యూ. ప్లీజ్. ఒకే ఒక మాటే నువ్వై, మాటే రాని మౌనం నువ్వై, మౌనానికే రూపం నువ్వై, నన్నే చేరావే. నాకే నచ్చే కోపం నువ్వై, కోపం తెచ్చే కోరిక నువ్వై, కోరికలోనే చేరిక నువ్వై, నన్నే నీలా మార్చేసావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నిన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడవా, జన్మ జన్మల జంటవనా. మీ అమ్మాయికి తన డ్రీమ్ ఏదో గుర్తొచ్చినట్టు. లేదు లేదు ఏదో గుర్తొచ్చింది నీకు. ఏంటో చెప్పు, పర్లేదు. ప్రొఫెషనల్ గా ఎంత ఎదిగినా పర్సనల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత, ప్యాకప్ అయిపోయిన తర్వాత, who you go back to is the most important thing. And I'm very happy for you today. ఐ డోంట్ ఈ విషయం నేను షేర్ చేసుకోవచ్చా లేదా, ఐ డోంట్, ఇట్స్ వెరీ పర్సనల్ టు యూ. చాలా యంగ్ ఏజ్లో విశ్వ లాస్ట్ హిస్ బ్రదర్. నాకు ఇప్పటికీ ఆ రోజు గుర్తుంది. తన లవ్ లైఫ్లో కూడా తను చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాడు. కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా శ్రద్ధ హెస్ గివెన్ హిమ్ అన్కండిషనల్ లవ్, గివెన్ హిమ్ అ బ్యూటిఫుల్ సన్. అండ్ వాళ్ళు కలిసి ఈ రోజు వాళ్ళ మధ్య ఉన్న ఎఫెక్షన్ చూస్తే ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ విశ్వ, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. టుడే వి బోత్ ఆర్ టుగెదర్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్. ఆయన ఎవరో నాకు తెలీదు, నేనెవరో ఆయనకు తెలీదు. ఐఎమ్ హిస్ ఫ్యాన్. క్రికెట్ లో చూసాను, తన సీరియల్స్ కూడా చూడలేదు. తను విరాట్ కోహ్లీ లాగా ఉంటారు కాబట్టి నేను తన ఫ్యాన్. ఐ వాంట్ హిమ్ అని ఒకటి మనసులో ఉండే, అండ్ టుడే హీఈస్ మైన్. నా లైఫ్ లా నా మదర్ తర్వాత ఇంకో మదర్ అంటే దట్ ఇస్ శ్రద్ధ. సచ్ ఎ వండర్ఫుల్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ శ్రద్ధ. తను చెప్పినట్టు నేను ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ వైఫ్. Once again, thank you so much, Shraddha, for this beautiful dedication for Thank you. my sweetheart Vishwa. And God bless you guys. Stay happy forever, forever, forever. ఈ రోజు ఒక ముఖ్యమైన వాళ్ళ బర్త్డే ఉందిరా. రష్మిదిరా.
దేనికి? పాలాభిషేకం చేయాలి. మీ నాన్న చెప్పులు ఎక్కడ? దేనికి? నిన్ను రష్మి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారంట. మీరు ఘనంగా చేస్తారా, వాళ్ళు ఘనంగా బర్త్డే చేస్తారనేది చూద్దాం. మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. హలో, ఇక్కడ ఆల్మోస్ట్ 30-year-old ఫ్రెండ్షిప్ అన్నమాట. ఫ్రెండ్షిప్ 30 years అంటే ఆ రష్మి గురించి చెప్పు అసలు. హ్యాపీ బర్త్డే రష్మి. అంటే అంతకు మించి రష్మి గురించి చెప్పడానికి ఏం లేదని వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పింది. చించేశారు. సూపర్. ఇంగ్లీష్ లెటర్స్ తో తెలుగు పాటని కనిపెట్టాలి. హే చిల్లి 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 లైక్ అ చిల్లి. మిర్చి 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 లాంటి కుర్రోడే. రైట్ ఆన్సర్. బఫెలో ఫ్లవర్ జానకి. వై ఆర్ యు సో షై? బంతి పూల జానకి నీకంత సిగ్గు దేనికి? రైట్ ఆన్సర్. చదవండి రమేష్ గారు. హే హిట్ హిట్ హే హిట్ హిట్. ఆ హిట్ కాదు, హైడ్. అందరి ముందు పరుగు పోయిందిగా. ఏ మ్యూజిక్ లో కూడా లేని ఒక ఆనందం మనకు ఫోక్ సాంగ్స్ లో ఉంటుంది. పాడుతుంటే నేను ఆడుతుంటే డీజే లింగా డీజే వెట్టు అల్లో నేరడల్లో అరే అల్లో నేరడల్లో యూత్ పోరగాళ్ళు గాయిగా వాలే మూలకున్న ముసలోళ్ళ వాలే అసైదుల ఆట మా బుర్ర సతీష్ అన్న రాసిన పాట. అన్నా కూర్చున్న తర్వాత పిండి వదులు, నువ్వు గాలి వదులుతున్నావు ముక్కులు. స్లో 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 స్లో. నేను మీ బర్త్డే కోసం సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి మీ బర్త్డే విషెస్ నేను సేకరించా. హాయ్ డార్లింగ్, హ్యావ్ అ అమేజింగ్ సూపర్ డూపర్ బర్త్డే. లవ్ యూ మై బుజ్జి. నా పేరు రాలేదే. బుజ్జి నువ్వేరా? ఆడెవడో వచ్చి బుజ్జి తల్లి అంటే తీసుకున్నావు, బుజ్జి అంటే తీసుకోవా? Wish you a many more happy returns of the day, Rashmi.